Today the Lord told me that He is going to increase every grace and every blessing in your life. ఈ రోజున ప్రభు నాకు ఏమని సెలవిచ్చారంటే, ప్రభు మీ జీవితంలో ప్రతి కృపను ప్రతి ఆశీర్వాదమును వృద్ధి పొందింప చేయనయ్యున్నారు. In Deuteronomy 7 and verse 13. ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనమును మనము చదివినట్లయితే The Bible says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, the Lord will love you. ప్రభువు మిమ్మును ప్రేమించనయ్యున్నారు. The Lord will bless you. ప్రభువు మిమ్మును ఆశీర్వదించును. The Lord will increase. ప్రభువు మిమ్మును వృద్ధి పొందించును. This is God's plan for you. ఇది మీ కొరకైన దేవుని ప్రణాళిక అయ్యున్నది. His love will flow into your life all through your life. ఆయన యొక్క ప్రేమ మీ జీవితాంతం వరకు మీలో ప్రవాహముగా ఉండనయ్యున్నది. When His love flows into you, blessing after blessing will come to you, according to John 1:16. ఆయన ప్రేమ మీలోనికి ప్రవాహముగా వచ్చినప్పుడు యోహాను 1:16 ప్రకారం ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము ప్రవాహము వలె మీలోనికి వచ్చేస్తోంది. When He blesses you, increase after increase will come. ఆయన మిమ్మును ఆశీర్వదించి ఉన్నప్పుడు వృద్ధి వెంబడి వృద్ధి అనేది మీ యొద్దకు వచ్చేస్తూ ఉంటుంది. This is your future. ఇదియే మీ యొక్క భవితవ్యము. This is your future. ఇదియే మీ యొక్క భవిష్యత్తు. Till now you may have not had any love in your life. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎట్టి ప్రేమను మీరు పొందలేకపోయారేమో. You may have seen only curses. కేవలము శాపములే మీరు చూచి ఉన్నారేమో. You may have seen and experienced only losses. కేవలము నష్టములే మీరు చూచి అనుభూతి చెంది ఉన్నారు ఏమో. But from today, కానీ ఈ రోజు మొదలుకొని God's love is going to flow like a river in your life. దేవుని ప్రేమ మీ జీవితంలో నది వలె ప్రవాహముగా రానయ్యున్నది. It has been flowing, but from now on you will experience it. అది ఇప్పటికి ప్రవహించుచూ ఉన్నది, కానీ ఇక మీదట మీరు దానిని అనుభూతి చెందనయ్యున్నారు. And that is going to break every curse and bring blessing after blessing in your life. అదే మీ జీవితంలో ప్రతి శాపమును బ్రద్దలు చేసి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం Then there will తెస్తుంది. be an increase in your family. అప్పుడు మీ కుటుంబ జీవితంలో మరికొంత వృద్ధి ఉండబోతోంది. Isaiah 60:22. యెషయా 60:22వ వచనం. Deuteronomy 1:11. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనం. The increase is going to be 1,000 times. వృద్ధి మీకు 1000 రెట్లుగా ఉండబోతోంది. 1,000 times. 1000 రెట్ల వృద్ధి కలగబోతోంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. 1000 guna. 1000 రెట్లుగా. Will you all raise your hands and shout in faith 1,000 times? మీరందరూ చేతులు పైకి చాపి విశ్వాస సహితంగా చెప్తారా? 1000 రెట్లుగా. 1000 guna. 1000 రెట్లుగా. I am receiving 1000 guna. నేను 1000 రెట్లుగా అట్టి ఆశీర్వాదమును స్వీకరించుచున్నాను. Amen. ఆమేన్. When does this come? ఇది ఎప్పుడు వచ్చేస్తోంది? When you experience the love of Jesus. మీరు యేసు ప్రేమను అనుభూతి చెందియున్నప్పుడు. When you open your heart to Jesus and say, I want to experience your love in my life here afterwards, Lord. మీరు మీ హృదయాన్ని తెరిచి ప్రభువా ఇక మీదట నీ ప్రేమను నా జీవితంలో అనుభూతి చెందాలని కోరుకొనుచున్నానని చెప్పినప్పుడు. There was a poet in a king's court. ఒక రాజుగారి యొక్క ఆస్థానంలో ఒక కవి ఉండి ఉన్నారు. He had great talent of poetry. అతనికి ఈ కవితలు రాసే విధానంలో చాలా గొప్ప తలాంతులను కలిగిన వ్యక్తిగా ఆయన ఉండి ఉన్నారు. Just like we had the rap song with all the poetic rhymes. ఇక్కడ మనము చాలా చక్కని పోయటిక్ రైమ్స్ తో ర్యాప్ సాంగ్ ఆలకించినట్లుగానే This poet was so blessed to recite poetry on the king. ఈ యొక్క కవి కూడా రాజుగారి మీద పద్య కవితలు రాయడానికిని వాటిని చక్కగా వల్లించడానికిని పద్యగీతికలు పాడడానికి బాగా తలాంతు కలిగిన వాడు. And this poet was a believer in God. ఈ కవి దేవుని యందలి విశ్వాసము ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. And you know how he will worship his deity. అతడు తన దైవాన్ని ఏ రీతిగా ఆరాధన చేస్తాడు, పూజిస్తాడు అనంటే He will tie his legs to the roof of his house. అతడు తన కాళ్ళను తన ఇంటి పైకప్పునకు కట్టివేసుకుంటాడు. And he will be lying upside down. అతడు ఆ రీతిగా తలక్రిందులుగా వేలాడుతుంటాడు. And he will be worshipping his deity. ఆ రీతిగా వేలాడుతూ తన యొక్క దైవానికి అతను ఆరాధన చేస్తుంటాడు. He said, how can I stand on the same ground on which my deity is standing?
నా దైవం నిలిచి ఉన్న అదే నేల మీద నేనేలాగూ నిలిచి ఉండగలను అనే ఒక భావాన్ని తనలో పెంపొందింప చేసుకుని అలాగన వెరలాడుతూ ఆరాధించేవాడు. Let me hang upside down and worship my deity. కనుక నా దైవాన్ని ఆరాధించడానికి తలక్రిందులుగా వేలాడతాను అనుకునేవాడు. Oh, he was so reverent and pious. అతడు ఎంతగానో భయభక్తులు, గౌరవనీయ పూజ్యభావాన్ని కలిగి ఉండేవాడు. God saw him. దేవుడు అతనిని చూచాడు. One day he was going to the court of the king. ఒక రోజున అతడు రాజుగారి యొక్క దర్బారునకు ఆస్థానానికి And వెళ్తున్నాడు. he was reciting the poetry. ఆ విధంగా తనలో తాను ఆ పద్య కవితలు మనన చేసుకుంటున్నాడు. And his heart was connected to his God. అతని హృదయం అయితే తన దేవునితో అనుసంధానమైపోయినట్లుగా ఉంది. When suddenly in the sky, in the open sky in the day, అకస్మాత్తుగా పట్టపగలు తెరవబడిన ఆకాశం కనబడుతున్న సమయంలో in the midst of the clouds, ఆ యొక్క మేఘముల మధ్యలో he saw a person carrying a cross. అతడు ఒక వ్యక్తి సిలువను మోసుకొనుచు వెళ్ళుచున్న దృశ్యమును అక్కడ చూడగలిగాడు. And blood was flowing out. అతనిలో నుంచి రక్తము ధారాళంగా కారుతోంది. And blood was pouring upon his face. రక్తము అతని ముఖం మీద అలాగున కార్చబడుతూ కృంభరించబడుతూ ఉంది. But yet his face was full of love for all people. అయితే అతని ముఖమంతా కూడా ప్రజలందరి కోసమైన గొప్ప ప్రేమతో నింపబడ్డ ముఖంగా ఉంది. When he saw him, అతడు అతన్ని చూడగానే the poet felt so love. ఆ కవికి ఎంతగానో ప్రేమ అనే అనుభూతి కలిగింది. So full of peace. ఎంతో గొప్ప శాంతితో నిండి ఉన్న అనుభూతి కలిగింది. So cared for. ఎంతో జాగ్రత్త వహించబడుతున్న అనుభూతి అతనిలో కలిగింది. And he said, who is this? అతను అనుకున్నాడు కదా, ఎవరై ఉంటారు ఇతను? I have worshipped my deity all these days in fear and trembling. ఇన్ని రోజులుగా కూడా నా ఇష్ట దైవాన్ని భయముతోనూ వణకుతోనూ అట్టి భావాలు కలిగి ఉండి నేను ఆరాధిస్తూ ఉండేవాణ్ణి కదా. But when I look at this person, కానీ నేను ఈ వ్యక్తిని చూచుచూ ఉన్నప్పుడు, when I look at this person, నేను ఈ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు he's radiating love into my heart. అతని యొక్క ప్రకాశిస్తున్న ప్రేమ నా హృదయంలోకి వచ్చేస్తోంది. I feel I'm his son already. నేను ఇప్పటికే ఆయన బిడ్డనైపోయిన అనుభూతి నాలో కలుగుతూ ఉంది. I feel he's my father who loves me so much. నన్ను ఎంతగానో ప్రేమించే తండ్రి అతడే అనే భావన నా లోపల కలుగుతోంది. And he asked everybody, who is this with the cross? ఈ సిలువను కలిగి ఉన్న వ్యక్తి ఎవరనే సంగతిని అందరినీ అడిగాడు. And somebody told him, ఎవరో అతనికి ఏమని చెప్పారంటే, that is Jesus. అది మరెవరో కాదు, యేసు. He is the one who is God, who came into the world in the form of a human being. ఆయన దేవుడయ్యుండి మానవ ఆకారముతో ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడు అనే సంగతిని ఇతనికి తెలియచేశారు. He took your sins. ఆయన మీ పాపములను తీసుకొని ఉన్నాడు. And he paid the penalty for your sins by becoming a sacrifice on your behalf with love, love, love. ఎంతో గొప్ప ప్రేమను కలిగి ఉండి మీ పాపములను తన మీద వేసుకుని పాపమునకు సంబంధించిన ఆ యొక్క బలియాగముగా క్రయధనమంతయు చెల్లించాడు అని తెలియచేశారు. And that day he bowed before the Lord. ఆ రోజున ప్రభు ఎదుట అతను సాగిలపడ్డాడు. And he said, Jesus, అతను అన్నాడు, యేసు, I need you. మీరు నాకు కావలసి ఉన్నది. I want to experience your love. నీ ప్రేమను నేను అనుభూతి చెందాలని కోరుకొనుచున్నాను. And he gave his life to Jesus. అతను తన జీవితాన్ని యేసుకు సమర్పించారు. His life changed. అతని జీవితం మారిపోయింది. A new heart came to him. నూతన హృదయం అతని యొద్దకు వచ్చేసింది. And love flowed out of him. ప్రేమ అతనిలో నుంచి ప్రవాహంగా రావడం ఆరంభించింది. And the nation changed. దేశము కూడా మార్చివేయబడింది. The king changed. రాజు కూడా మార్చివేయబడ్డాడు. Love surrounded everybody. ప్రేమ ప్రతి వారిని కూడా ఆవరించేసింది. As this man began to recite poetry about the Lord of love, ఈ వ్యక్తి ప్రేమకు దేవుడైన వాణిని గురించి ఆ యొక్క కవిత్వాన్ని ఉచ్చరించడం ప్రారంభించాడు. it transformed everybody. అది ప్రతి వారిని కూడా రూపాంతరపరిచి He ఉన్నది. sang some of the greatest songs. అతడు అత్యంత ప్రఖ్యాతి చెందిన కొన్ని గీతములను కూడా ఆలపించి ఉన్నాడు. Even today, my friends, ఈ రోజున కూడా నా స్నేహితులరా, Jesus is here. యేసు క్రీస్తు ఇక్కడ ఉన్నారు.
He is by your side. ఆయన మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. He is by your side. ఆయన మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. Full of love. పూర్తిగా ప్రేమతో నిండుకొని. Full of love. పూర్తిగా ప్రేమతో నిండుకొని. He says, I love you, my son. ఆయన అంటున్నారు, నా కుమారుడా నేను నిన్ను ప్రేమించుచున్నాను. I love you, my daughter. నా కుమారి నేను నిన్ను ప్రేమించుచున్నాను. I love you, my daughter. నా కుమారి నిన్ను ప్రేమించుచున్నాను. I want you to experience love in this world. ఈ లోకంలో నీవు ప్రేమను అనుభూతి చెందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. You have seen the destruction the devil has brought in your life. అపవాది నీ జీవితంలో తీసుకొచ్చిన వినాశనమునే నీవు చూచి ఉన్నావు. My child, you have seen only ingratitude in the world. నా బిడ్డ, కేవలం ఈ లోకములో కృతజ్ఞత రాహిత్యమునే నీవు చూచి ఉన్నావు. You have seen the curses of this world. ఈ లోకపరమైన శాపములనే నీవు చూచి ఉన్నావు. But now, కానీ ఇక మీదట I, Jesus, want you to experience my love in the world. యేసు అనే నేను నా ప్రేమను ఈ లోకములో నీవు అనుభూతి చెందాలి అని కోరుచూ ఉన్నాను. Would you say, మీరు చెప్తారా? Jesus, యేసయ్యా, I am opening my heart to you. నేను నా హృదయాన్ని మీకు తెరవజేయుచూ ఉన్నాను. Come into my heart. నా హృదయములోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Oh, as you open your heart and cry to Jesus now. మీరు మీ హృదయమును తెరచి ఇప్పుడు యేసుకు మొర్ర పెట్టుచూ ఉండగా Jesus says, యేసు సెలవిస్తున్నారు, when you open your heart, I will come into your heart. మీరు మీ హృదయమును తెరవజేసినప్పుడు నేను మీ హృదయములోనికి వచ్చేస్తాను. I will love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. I will wash you with my blood and take away every sin from your life. నా రక్తము చేత మిమ్మల్ని కడిగి మీ జీవితంలోని ప్రతి పాపమును తొలగించి వేస్తాను. And make you my child. మిమ్మల్ని నా బిడ్డగా చేసుకుంటాను. How many of you want to become the child of Jesus? మీలో ఎంతమంది యేసు బిడ్డగా మార్చబడాలి అని కోరుచూ ఉన్నారు? Would you raise your hands and show it to Jesus? అలాంటి వారి చేతులు పైకి చాపి యేసునకు చూపిస్తారా? Tell him, I need you, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా మీరు నాకు కావలసి ఉన్నది. Close your eyes. కన్నులు మూసుకొనండి. Open your heart. మీ హృదయములను తెరవ చేయండి. And tell him, Lord, ఆయనతో చెప్పండి, ప్రభువా I want you. మీరు నాకు కావలసి ఉన్నది. I want to experience your love. మీ ప్రేమను నేను అనుభూతి చెందాలని కోరుచున్నాను. Come into my heart. నా హృదయములోనికి రండి. Come into my heart. నా హృదయములోనికి రండి. Come into my heart. నా హృదయములోనికి రండి ప్రభువా. Everybody cry. ప్రతి ఒక్కరూ మొర్ర పెట్టండి. Now. ఇప్పుడే Now. ఇప్పుడే Jesus is coming in. యేసు లోనికి వచ్చేస్తూ ఉన్నారు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He wants you to experience love, love, love in the world from today. ఈ రోజు మొదలుకొని ఈ లోకములో ప్రేమ ప్రేమ ప్రేమను మీరు అనుభూతి చెందాలని ఆయన కోరుకొనుచూ ఉన్నారు. It is enough you have cried. మీరు ఏడ్చింది ఇక చాలును. It is enough you have cried. మీరు రోదన చేసినది ఇక చాలును. It is enough you have cried. మీరు రోదన చేసినది ఇక చాలును. It is enough. ఇక చాలును. It is enough you have been lonely. మీరు ఒంటరితనముగా ఉన్నది ఇక చాలును. Now, from now on, ఇక మీదట ఇప్పటి నుండి you will feel love. మీరు ప్రేమను అనుభూతి చెందుతారు. Jesus is coming in. యేసు మీలోనికి వచ్చేస్తూ ఉన్నారు. The one who shed his blood for you to be saved from all your sins and cleansed from all your sins is coming into you. మీ పాపములన్నిటి నుంచి మీరు రక్షించబడడానికి, మీ పాపములన్నిటిని శుద్ధీకరించడానికి ఈ లోకమునకు వచ్చిన వాడు ఇప్పుడే మీలోనికి వచ్చేస్తూ ఉన్నారు. Talk to him. ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడండి. Forget who is by your side. మీ ప్రక్కన ఎవరు ఉన్నారనేది మర్చిపోండి. You talk to him now. మీరు ఇప్పుడు ఆయనతో మాట్లాడండి. He is talking to you. ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు. If he says leave your drinking, tell him, Lord, I'm leaving my drinking. ఆయన మీతో మీ మద్యపానాన్ని విడిచిపెట్టమని చెప్తే మీరు ఆయనతో చెప్పండి, ప్రభువా నేను విడిచిపెట్టేస్తాను. If he says come out of your lustful ways, tell him, Lord, I'm sorry, forgive me. మీ భోగేచ్ఛల మార్గాల నుంచి వచ్చేయమని చెప్తే, ప్రభువా నన్ను మన్నించండి అనే మాటను మీరు ఇప్పుడే ప్రభువుతో చెప్పండి. Now he is cleansing you. ఇప్పుడే ఆయన మిమ్మల్ని With శుద్ధీకరిస్తున్నారు. his own blood, the blood of Jesus. తన సొంత రక్తము యేసు రక్తముతో శుద్ధీకరిస్తున్నారు. Every guilt is leaving you. ప్రతి అపరాధ భావం మిమ్మల్ని విడిచిపెడుతోంది. Every guilt of sin is leaving you. ప్రతి పాప అపరాధ భావం మిమ్మల్ని విడిచిపెట్టేస్తోంది. You may put down your hands, but open your heart and cry to Jesus now. మీరు చేతులను క్రిందకి దించవచ్చు, అయితే హృదయాన్ని తెరిచి ఇప్పుడే యేసుకు మొర్ర పెట్టవచ్చు. You are experiencing Jesus now. మీరు యేసును ఇప్పుడు అనుభూతి చెందుచూ ఉన్నారు. And God is coming into your heart right now. దేవుడు ఇప్పుడే మీ హృదయములోనికి వచ్చుచూ ఉన్నారు. Jesus is coming in.
యేసు లోనికి వస్తున్నారు. Jesus is coming in. యేసు లోనికి వచ్చుచూ ఉన్నారు. Amen. ఆమేన్. Jesus is coming. యేసు వచ్చేచూ ఉన్నారు. Would you open your heart and praise him right now? మీరు హృదయాన్ని తెరిచి ఇప్పుడే ఆయనకు స్తుతులు చెల్లిస్తారా? Rejoice because he is coming into your heart. ఆయన మీ హృదయములోకి వస్తూ ఉన్నందుకు ఆనందిస్తూ ఉండండి. God's love is flowing into you right now. దేవుని ప్రేమ ఇప్పుడే మీలోనికి ప్రవాహముగా వచ్చేస్తూ ఉన్నది. Father, let every sin and sinful pleasure leave everybody in Jesus' name. తండ్రి, ప్రతి విధమైన పాపపు ఇచ్చల విధానం ప్రతి వారిని ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక యేసు నామములో. Let every fear caused by sin leave them in Jesus' name. పాపము ద్వారా సంభవిస్తున్న ప్రతి విధమైన భయం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Lord, wash them with your blood. ప్రభువా, మీ రక్తము చేత వారిని శుద్ధీకరించండి. Wash everyone with the blood that you shed on the cross. మీరు శిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరు శుద్ధీకరించండి. Now let every addiction go. ఇప్పుడే ప్రతి వ్యసనము వెళ్ళిపోవాలి. My friend, throw away your cigarette packets, your drugs, your alcohol, your lustful things and say, Lord, I don't want them, I want Jesus. నా స్నేహితులారా, ఇప్పుడే మీ యొక్క సిగరెట్ ప్యాకెట్లు, మాదక ద్రవ్యాలు, అలాగే మద్దు పానాలు, మీ యొక్క భోగేచ్చే సంబంధించిన వాటిని పూర్తిగా విసిరివేసి నాకు యేసు కావాలి అని చెప్పండి. Turn from your wicked way. మీ దుష్ట మార్గాల నుంచి మళ్ళుకొనండి. And start loving people. ప్రజలను ప్రేమించడం ప్రారంభించండి. Ask Jesus for grace. యేసును కృప కోసమై అడగండి. He is coming in right now. ఆయన ఇప్పుడే లోనికి వస్తున్నారు. He is changing your family members right now as you are crying for them. మీరు వారి కోసం మొరబెడుతూ ఉండగా ఇప్పుడే ఆయన మీ కుటుంబ సభ్యులను మార్పు చేయిచూ ఉన్నారు. Your husband is being changed right now wherever he is. మీ భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఇప్పుడే మార్చబడుతూ ఉన్నాడు. As you cry to God, మీరు దేవునికి మొర్ర పెట్టుచూ ఉండగా your spouse will be sanctified by the blood of Jesus through his love. ఆయన ప్రేమ ద్వారా మీ యొక్క సతీమణి యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడుచూ ఉన్నది. Come on, praise him. ఇప్పుడే దేవుని స్తుతించండి. Praise the Lord for his cleansing power. దేవుని శుద్ధీకరణ శక్తిని బట్టి దేవుని ఇప్పుడు స్తుతిస్తూ ఉండండి. Say, thank you Jesus for cleansing me. చెప్పండి, యేసయ్యా నన్ను శుద్ధీకరించినందుకే మీకు వందనములు. Father, wash everyone. తండ్రి, ప్రతి ఒక్కరిని కడిగి వేయండి. Cleanse us from every sin. ప్రతి పాపము నుంచి శుద్ధీకరించండి ప్రభువా. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Thank you for doing it, Lord. అలాగున చేయించినందుకే వందనములు ప్రభువా. We give you all the glory. మీకు సకల మహిమయు చెల్లించుచున్నాము. We give you all the glory. మీకు సకల మహిమయు చెల్లించుచున్నాము. Just praise the Lord. కేవలం ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Raise your hands and say, thank you Jesus. చేతులు పైకి చాపి ప్రభువా మీకు వందనములను చెల్లిస్తూ ఉండండి. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. You are my Father. నీవు నాకు తండ్రివై ఉన్నావు. Thank you for coming into my heart. నా హృదయములోనికి వచ్చి ఉన్నందుకే వందనములు. Thank you Lord. వందనములు ప్రభువా. Something marvelous is happening in your heart. మహిమోన్నతమైన కార్యం ఇప్పుడే మీ హృదయములో జరుగుచూ ఉన్నది. God's love is filling you right now. దేవుని ప్రేమ ఇప్పుడే మిమ్మల్ని నింపుచూ ఉన్నది. From now on you will be able to love all people. ఇక మీదట మీరు ప్రజలందరినీ ప్రేమించగలుగుతారు. And people will love you. ప్రజలు మిమ్మును కూడా ప్రేమించెదరు. Thank you Jesus. వందనములు యేసయ్యా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You are the child of Jesus. మీరు యేసుకు బిడ్డలు అయ్యున్నారు. The child of the living God now. ఇక మీదట మీరు దేవుని యొక్క సజీవ దేవునికి బిడ్డలు Clean అయ్యున్నారు. up your house when you go. మీరు వెళ్ళగానే మీ ఇంటిని మీరు శుద్ధీకరించుకోనండి. Clean up your phone. మీ యొక్క ఫోన్ ని Clean up శుద్ధీకరించుకోనండి. your mobile phone. మీ యొక్క మొబైల్ ఫోన్ ని శుద్ధీకరించుకోనండి. All the rubbish should go. చెత్త అంతయు కూడా పూర్తిగా వెళ్ళిపోవలసిందే. Clean up your computers. మీ యొక్క కంప్యూటర్స్ ని కూడా శుభ్రం చేసుకోండి. Clean up your మీ relationship. యొక్క బాంధవ్యాలను శుద్ధీకరించుకోండి. Husbands, get back to your wife and love your wife. భర్తలారా మీ భార్యల చెంతకు తిరిగి వెళ్ళి వారిని ప్రేమించడం ఆరంభించండి. Wives, love your husband. భార్యలారా మీ భర్తలను ప్రేమించుచూ ఉండండి. Respect them. వారిని గౌరవించండి. Children, honor your parents. బిడ్డలారా మీ తల్లిదండ్రులను ఘనపరచండి. And enjoy love in your home. మీ యొక్క గృహములో ప్రేమను అనుభూతి చెంది ఆనందించండి. Jesus is coming with you to make you enjoy his love. ఆయన ప్రేమను మీరు అనుభూతి చెంది ఆనందించలాగున యేసు మీతో కూడా మీ గృహమునకు వచ్చేయుచున్నారు. Do you believe that?
that? మీరు ఈ సంగతి నమ్ముతున్నారా? Say, I believe. చెప్పండి, నేను నమ్ముచున్నాను. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus, for coming with me. నాతో కూడా వస్తున్నందుకే మీకు వందనములు యేసయ్యా. Hallelujah. Hallelujah. He told me his love will be experienced by you mightily in the days to come. ఆయన నాకు సెలవిచ్చారు, రాబోతున్న దినాల్లో ఆయన ప్రేమను బలీయముగా మీరు అనుభూతి చెందనయ్యున్నారు అని. If you have Jesus, you will be loved at all times. మీరు యేసుని కలిగి ఉంటే ఎల్లవేళలా ప్రేమించబడుతూనే ఉంటారు. When you go back to your village, మీరు కూడా తిరిగి మీ గ్రామమునకు వెళ్ళినప్పుడు from now on, ఇక మీదట నుండి you'll enjoy the love of Jesus. మీరు యేసు ప్రేమను అనుభూతి చెంది ఆనందిస్తారు. The angels will be around you. దూతలు మీ చుట్టూరు కూడా ఉంటాయి. And your family will begin to love you from today. మీ కుటుంబం ఈ రోజు నుంచి మిమ్మల్ని ప్రేమించడం ఆరంభిస్తోంది. In your place of work, you will see a difference. మీరు పని చేసే స్థలములో వ్యత్యాసమును చూడగలుగుతారు. People will love you. ప్రజలు మిమ్మల్ని ప్రేమించడం ఆరంభిస్తారు. In your business, people will love you. మీ వ్యాపారములో ప్రజలు మిమ్మల్ని In ప్రేమిస్తారు. the village, people will love you. గ్రామములో ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు. Because you love Jesus and Jesus loves you. ఎందుకనగా మీరు యేసును ప్రేమించుచూ ఉన్నారు, అలాగునే యేసు మిమ్మును ప్రేమించుచూ ఉన్నారు. In your ministry, you'll be loved and honored as never before when you go back to minister. మీరు తిరిగి మరలా మీ సేవా పరిచర్యకు వెళ్ళిన తరువాత గతములో మునుపెన్నడూ లేని విధంగా అందరి చేత ప్రేమించబడుతూ ఉంటారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. You will enjoy love as never before. మీరు గతంలో ఎప్పుడూ లేనింతగా గొప్ప ప్రేమను అనుభూతి చెంది ఆనందించనయ్యున్నారు. The Holy Spirit told me. పరిశుద్ధాత్ముడు నాకు సెలవిచ్చి ఉన్నారు. Many of you have turned to God and lived righteously. మీలో అనేక మంది ప్రభు వైపుకు మళ్ళుకొని ఎంతగానో నీతియుక్తమైన జీవితమును మీరు జీవించి ఉన్నారు. But till now you have not been loved in your society for the sake of Jesus. అయితే ఇప్పటి వరకు కూడా యేసును బట్టి మీ యొక్క సమాజము చేత మీరింకను తగిన రీతిలో ప్రేమించబడలేదు. యేసు నాకు సెలవిచ్చినట్లుగా ఉండబోతోంది. దేవుని ప్రేమ కృమ్మరించబడుతోంది. If you believe it, shout a big hallelujah to Jesus and say thank you Lord. మీరు నమ్మినట్లయితే యేసయ్యకు గంభీరమైన ధ్వనితో హల్లెలూయా చెప్తూ ప్రభువా మీకు వందనములు అని తెలియచేయండి. Amen. You said double hallelujah, so double portion. అవును, మీరందరూ కూడా 2 సార్లు హల్లెలూయా చెప్పారు గనుక రెండింతలుగా మీరు పొందుకొననయ్యున్నారు. Amen. ఆమేన్. The Lord's grace is coming. దేవుని కృప మీ మీదకు దిగి వస్తూ ఉన్నది. There's a wonderful testimony, Mr. Francis, whose life God changed. సహోదరులు ఫ్రాన్సిస్ గారి జీవితాన్ని దేవుడు మార్పు చేసి ఉన్నారు. అద్భుతమైన సాక్ష్యాన్ని మనం ఆలకించుదామా? Just take 2 minutes to listen to his story, which will encourage you. 2 నిమిషాల పాటు మీ జీవితాన్ని ప్రోత్సహించే వారి సాక్ష్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. God transformed his life. దేవుడు ఆయన జీవితాన్ని రూపాంతరపరిచి He ఉన్నారు. is from Punjab. ఈయన పంజాబ్ వారే. Let's listen to him. మనం ఆలకించుదామా? Come, brother. What's your name? మీ పేరేంటి? Come, brother. రండి. Francis. This is who is this? Your wife? Your wife and son. మీ యొక్క సతీమణి అలాగే కుమారుడు. He's just woken up. This is your mother? మెలకు వచ్చింది. తల్లిగారా? Father. Okay. Tell us what God did for you. దేవుడు మీ కొరకు ఏమి జరిగించినారో మాతో పంచుకుంటారా? ప్రైజ్ ద లార్డ్. నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. నేను పంజాబ్లోని గురుదాస్పూర్లో ఉంటున్నాను. నా పేరు ఫ్రాన్సిస్. నా బిజినెస్ పెయింటింగ్. నిజంగా దేవుడు నా జీవితంలో ఒక అద్భుతమైన ఒక మార్పుని ఏర్పరిచారు. దానికి దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నాను. దేవుడు ఏ విధంగా నన్ను మార్చారనేది నేనిప్పుడు మీ దగ్గర సాక్ష్యం చెప్తాను. నా సహోదరుడు ఎప్పుడూ అస్వస్థతతో ఉంటాడు. వాడికి ఎప్పుడూ సడన్గా వ్యాధి వస్తూ ఉంటుంది. మేము వాడిని చికిత్స కోసం గుర్దాస్పూర్లో ఎన్నో డాక్టర్స్ వద్దకు తీసుకెళ్లాం. కానీ వాళ్ళెవరూ వాడిని గుణపరచలేమని చెప్పేశారు. ఆ తర్వాత మేము వాడిని అమృత్సర్లోని ఒక ఆసుపత్రికి వాడిని తీసుకెళ్లాము. అక్కడ వాడిని మేము 3 రోజులు అడ్మిట్ చేశాం. కానీ అక్కడ ఉన్న డాక్టర్లు కూడా వాడిని గుణపరచలేకపోయారు. రోజూ వాడి సమస్య పెరుగుతూనే ఉంది. మేము అప్పుడు నిస్సహాయులయ్యాం. మా ఇంటి పని కూడా ఆగిపోయింది. మేము ఎంతో మనోబాధను అనుభవించాం. అక్కడి నుంచి మేము తిరిగి వచ్చేటప్పుడు పాల్ గారి ఒక అడ్వర్టైజ్మెంట్ని చూసాము. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మేమందరం దాని గురించే మాట్లాడుకున్నాము. నేను నా తమ్ముడు మీటింగ్లో పాల్పంచుకోవడానికి వచ్చాం. మీటింగ్ జరిగిన 3 రోజులు తీసుకెళ్లాను. దేవదాసుడు నా పేరుని పిలిచారు. నా గురించి ఎన్నో విషయాలను ఆయన అక్కడ చెప్పారు. Francis, ఫ్రాన్సిస్, you are addicted to evil habits. నువ్వు ఒక మోసగాడివి.
You have cheated many people. నువ్వు ఎంతో మందిని మోసం చేశావు. Repent tonight. నువ్వు మారు మనసు పొందాలి. Repent tonight. నువ్వు మారు మనసు పొందాలి. God wants to build your family. నీ కుటుంబాన్ని గౌరవించాలని దేవుడు అనుకుంటున్నాడు. And bless you. దేవుడు నిన్ను With a ఆశీర్వదిస్తున్నాడు. golden future. మంచి భవిష్యత్తు కోసం. Rise up and receive the Lord and say, Lord, forgive me. లేచి దేవునికి చెప్పు, నాకు మన్నింపు ఇవ్వమని. దేవుడు నా జీవితాన్ని మార్చారు. ఆ దేవదాసుడు చెప్పిన విధంగానే 3 నెలల్లో మా ఇంటి పని స్టార్ట్ అయింది. నేను దేవునితో నా తప్పులని ఒప్పుకున్నాను. నా అన్ని తప్పులను, నా అన్ని తప్పుడైన మార్గాలని దేవుడు మార్చారు. 6 నెలల తర్వాత నేను వివాహం చేసుకున్నాను. దేవుడు నాకు ఒక మగబిడ్డని ఇచ్చి అనుగ్రహించారు. నేను అందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నా. నేను దేవుని పని చేస్తున్నాను. దేవుడు నన్ను ఎంతో గొప్పగా ఉపయోగిస్తున్నారు. దేవుడు నా ద్వారా ఏం చేయబోతున్నారో నాకు తెలీదు. నా జీవితంలో దేవుని యొక్క ప్లాన్ ఎంత గొప్పదో నాకు తెలీదు. నేను దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నా. అదే విధంగా దేవుని దాసునికి కృతజ్ఞత తెలుపుతున్నా. దేవుని నామం ఎన్నడూ మహిమపడాలి. He is alive. ఆయన సజీవుడు. Paul Dinakaran cannot help you. పాల్ దినకరన్ నీకు సహాయము చేయలేడు. I am only here to pray along with you. నేను ఇక్కడ కేవలం మీతో కలిసి ప్రార్థించుటకే ఉన్నాను. It's Jesus. యేసు మాత్రమే. Even if I lay hands on all of you, నేను మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థించి ఉన్నప్పటికీ, if I do it by myself as Paul Dinakaran, it's useless. పాల్ దినకరన్ అనే నేనుగా చేతులుంచినప్పటికీ అందులో ప్రయోజనమేమీ లేదు. But we are all looking to the love of Jesus. కానీ మనమందరం యేసు యొక్క ప్రేమ వైపునకు చూస్తున్నాం. He is by your side. ఆయన మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. Now he is coming upon you. ఇప్పుడే ఆయన మీ మీదకు వచ్చే ఇచ్చున్నారు. గీత. I see the name of a person called Geeta. గీత అనే వ్యక్తి పేరును నేను చూస్తూ ఉన్నాను. You are not able to sleep in the night. మీరు రాత్రి వేళ నిద్ర పట్టడం లేదు. Demonic spirits are oppressing you. దురాత్మలు మీకు ఒత్తిడి కలుగు చేస్తున్నాయి. But right now, ఇప్పుడే you are experiencing the love of God as never before in your spirit. మీ జీవితంలో మీ ఆత్మలో మునుపెన్నడూ లేనంతగా దేవుని ప్రేమను మీరు అనుభూతి చెందుతూ ఉన్నారు. A great joy is coming. గొప్ప సంతోషం వచ్చేస్తోంది. It's because Jesus is coming into your heart. ఎందుకనగా యేసు మీ హృదయములోనికి వచ్చేయచ్చు ఉన్న సమయం ఇది. Yes, there will be great increase in your cultivation. అవును, మీ యొక్క వ్యవసాయములో కూడా గొప్ప వృద్ధి అనేది కలగబోతూ ఉన్నది. The guilt of blood that has come upon your family because of your forefathers is being forgiven by Jesus. మీ పితరులను బట్టి మీ కుటుంబం మీదకు వచ్చిన రక్తాపరాధపు విధానం అనేది యేసు ద్వారా క్షమించబడి ఉన్నది. And Jesus Christ is setting you free from every curse. యేసుక్రీస్తు ప్రతి శాపము నుంచి మీకు విడుదలను అనుగ్రహిస్తున్నారు. Jesus is here. యేసు ఇక్కడ ఉండి ఉన్నారు. I see a young man. ఒక యవనస్తుని నేను చూస్తూ ఉన్నాను. His name is Nitin. You are in this crowd. అతని పేరు నితిన్. మీరు జన సమూహములో ఉన్నారు. You are planning to commit suicide. మీరు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో సంసిద్ధమయ్యారు. You said when you came to the meeting, there is nobody to help me in the world. మీరు ఈ సభలోకి వచ్చినప్పుడు మీరు అనుకున్నారు ఈ లోకములో నాకు సహాయం చేయగల వారు ఎవ్వరూ లేరు అని. But now you're experiencing God's love coming into your spirit, Nitin. అయితే మీ ఆత్మలోనికి దేవుని ప్రేమ రావడాన్ని మీరు ఇప్పుడు అనుభూతి చెందుతున్నారు నితిన్. Yes, the demonic spirits are leaving. అవును, దురాత్మ శక్తులు ఇప్పుడు విడిచిపెడుతూ ఉన్నాయి. And Jesus is coming. యేసు వచ్చేయిచున్నారు. Jesus is coming. యేసు వచ్చేయిచు ఉన్నారు. Yes, those who forsook you. అవును, ఎవరైతే నిన్ను విడిచిపెట్టారో God will bless you and you will become a blessing to them. దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తారు. మీరే వారికి దీవెనకరముగా ఉండనయ్యున్నారు. Yes, you will have a job. అవును, మీరు ఉద్యోగాన్ని పొందుకుంటారు. And you will rise up. మీరు పైకి లేవనెత్తబడతారు. Someday you will have your own business. ఒక రోజు మీరు మీ సొంత వ్యాపారమును కలిగి ఉంటారు. But the love of God is flowing into you right now. అయితే దేవుని ప్రేమ ఇప్పుడే మీలోనికి ప్రవాహముగా వచ్చేయిచు ఉన్నది. This grace is coming to everybody. ఈ కృప ప్రతి వారి చెంతకు వచ్చేయిచు ఉన్నది. Jesus. యేసు. For life you can have him. జీవితాంతం వరకు మీరు ఆయన్ని కలిగి ఉండవచ్చును. And when he comes into you, ఆయన మీలోనికి వచ్చి ఉన్నప్పుడు he begins to bless you. ఆయన మిమ్మల్ని దీవించడం ఆరంభిస్తారు. One by one blessing started. ఒక్కొక్కటిగా ఆశీర్వాదములు ఆరంభమయ్యాయి. And he increases you. ఆయన మీలో వృద్ధి చెందుతారు. He increases within you. ఆయన మీలో ఇంకను వృద్ధి Yes, చెందుతారు. that's the heart of God. అది దేవుని యొక్క హృదయమై ఉన్నది. Especially the Bible says in Psalm 115 and verse 14. ప్రత్యేకంగా 115వ కీర్తన 14వ వచనంలో బైబిల్ ఏమని తెలియచేస్తూ ఉన్నది అనంటే, You and your children will increase. మీరును మీ బిడ్డలను
వృద్ధి పొందెదరు. God's blessing is coming upon your children and they will increase and rise up to great heights. దేవుని ఆశీర్వాదములు మీ కుటుంబం మీదకి బిడ్డల మీదకి దిగిరాగా వారు మరి ఎక్కువ ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడనయ్యున్నారు. If you read Psalm 127 and verse 4, 127వ కీర్తన 4వ వచనమును మీరు చదివినట్లయితే, God will give you children if you are barren. మీరు గొడ్రాలిగా ఉన్నట్లయితే దేవుడు మీకు బిడ్డలను అనుగ్రహించువాడు అయ్యున్నారు. And if you have children who are rebellious and a failure, ఓడిపోయిన బిడ్డలుగా, తిరుగుబాటు చేసే బిడ్డలుగా అటువంటి బిడ్డలు మీరు కలిగి ఉన్నట్లయితే, God will transform their hearts from today. దేవుడు ఈ రోజు నుంచి వారి హృదయములను రూపాంతరపరచనయ్యున్నారు. And they will become God's reward to you. వారు మీకు దేవుని యొక్క బహుమానముగా ఉంచబడనయ్యున్నారు. You will begin to say, my child has changed so much. My child is a reward to me from God. So blessed. మీరు చెప్పడం ఆరంభిస్తారు, నిజంగా నా బిడ్డ ఎంతగానో మార్చబడి ఉన్నారు, రూపాంతరపరచబడి ఉన్నారు, నా బిడ్డ నాకు దేవుడిచ్చిన బహుమానం అని చెప్తారు. It's going to happen to you from today. ఈ రోజు నుంచి మీకు అలాగున జరగబోతోంది. You and your children will increase with blessings. మీ బిడ్డలను ఆశీర్వాదముతో పెంపొందింప చేయబడనయ్యున్నారు. And I command every barren womb to receive a child in their womb in the name of Jesus now. ప్రతి గొడ్రాలి గర్భము కూడా యేసు నామములో ఇప్పుడే బిడ్డను స్వీకరించులాగున ఇప్పుడే నేను యేసు నామములో ఆజ్ఞ ఇచ్చుచున్నాను. Would you say amen? మీరందరూ కూడా ఆమేన్ అని తెలియచేస్తారా? Let the children be transformed. బిడ్డలు రూపాంతరము చెందించబడును గాక. And in Isaiah 54 and verse 13, యెషయా గ్రంథము 54:13వ వచనం ప్రకారం God says, great will be the peace of your children. దేవుడు సెలవిస్తున్నారు, మీ బిడ్డల యొక్క శాంతి గొప్పదిగా ఉండబోతోంది అని. Through God's love, your children's peace will be great in their studies. దేవుని యొక్క ప్రేమ ద్వారా మీ బిడ్డల యొక్క శాంతి విద్యలో ఔన్నత్యం కలిగి ఉండబోతోంది. According to 2:52, లూకా సువార్త 2:52 వచనం ప్రకారం, you young people, you will increase in wisdom and stature from today. ఈ రోజు నుంచి యవన బిడ్డలైన మీరు జ్ఞానమందును ప్రాయమందును ఉన్నతమైన స్థాయిలో వృద్ధి And చెందుతారు. according to Psalm 112 and verse 1 and 2, 112వ కీర్తన మొదటి 2 వచనముల ప్రకారం, you children will be mighty in the land. మీ బిడ్డలు దేశములో బహు బలవంతులు అవుతారు. You are going to be blessed according to Isaiah 44 and verse 3. యెషయా 44:3 వచనం ప్రకారం మీరు యెహోవా చేత ఆశీర్వదించబడ్డవారుగా ఉంటారు. And Genesis 17 and verse 7. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనం ప్రకారం, God is making a covenant with you, dear children. ప్రియ బిడ్డలారా, దేవుడు మీతో నిబంధనను చేయుచూ ఉన్నారు. Lifelong the hand of God will be upon you. జీవితాంతం వరకు దేవుని యొక్క హస్తము మీతో కూడా మీ మీద ఉంచబడనయున్నది. Last year, గత సంవత్సరం when I went to a foreign country, నేను ఒక ఇతర దేశానికి వెళ్ళినప్పుడు my wife and I were invited for dinner to a home. నేను నా యొక్క సతీమణి ఒక గృహానికి రాత్రికాలపు భోజనానికి ఆహ్వానించబడ్డాం. A pastor came there. ఓ పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. He was from South America. అతడు సౌత్ అమెరికా ప్రాంతానికి He చెందినవాడు. never knew me. ఆయనకి నేను అస్సలు తెలియదు. And as soon as he saw me, ఆయన నన్ను చూచిన మరుక్షణం he said, ఆయన అంటున్నారు, you are special. నీవు చాలా ప్రత్యేకమైన వాడవు. You are special. నీవు చాలా ప్రత్యేకమైన You వాడవు. are special to God. నీవు దేవునికి చాలా ప్రత్యేకమైన వాడవు. And then he said, ఆ తర్వాత ఆయన అన్నారు, it's because God has made a covenant with someone in your family. ఎందుకనగా దేవుడు మీ కుటుంబంలో ఎవరితోనో నిబంధనను చేసి ఉన్నారు అని తెలియచేశారు. He made a covenant with somebody in your family to love you as a family. ఒక కుటుంబముగా నిన్ను ప్రేమించడానికి దేవుడు మీ కుటుంబంలో ఒకరితో నిబంధన చేసి ఉన్నారు. Because that somebody made a covenant with God to love him and follow him and serve him. ఆ ఒక్క వ్యక్తి ఆయనను ప్రేమించడానికి నిబంధన చేసుకుని ఆయనను వెంబడించినందును బట్టి He said that covenant will never be broken. ఆయన అంటున్నారు, ఆ నిబంధన ఎప్పటికీ బ్రద్దలైపోదు. From generation to generation, God will be with you and your children. తరము వెంబడి తరము దేవుడు నీతోను నీ బిడ్డలతో కూడా ఉంటారు. And you are a blessing. నీవు ధన్యుడవు. I was greatly encouraged. నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. Because my father, brother Dinakaran, made a covenant with God. ఎందుకనగా మా తండ్రి గారు సోదరులు దినకరణ గారు దేవునితో నిబంధనను చేసి ఉన్నారు. In 1967, 1967 సంవత్సరం on the 20th July, జూలై 20వ తేదీన he made a covenant with Jesus. And Jesus made a covenant with him. ఆయన యేసుతో నిబంధన చేశారు. యేసు ఆయనతో కూడా నిబంధన చేసి ఉన్నారు. My father said, Lord, I will serve you. మా తండ్రి గారు సెలవిచ్చారు కదా, ప్రభువా నేను నిన్ను సేవించెదను. When Jesus asked, will you serve me? He said, yes, Lord, I will serve you. యేసయ్య అడిగారు, నువ్వు నా సేవ చేస్తావన్నప్పుడు అవును యేసయ్య నేను నీ సేవ చేస్తానని ఆయన సెలవిచ్చి ఉన్నారు.
But one condition. అయితే ఒక్క షరతు. My Lord Jesus, నా ప్రభువైన యేసయ్యా, I will serve you only if you promise that you will come with me wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాతో కూడా వస్తానని వాగ్దానం చేసినట్లయితేనే నేను నిన్ను సేవిస్తానని సెలవిచ్చారు. And God signed the covenant. దేవుడు ఆ యొక్క నిబంధనకు సంతకము చేసి ఉన్నారు. And Jesus made my father to sign the covenant. యేసు మా తండ్రి గారు ఆ విధంగా సంతకం చేసేలా 38 years until my father was alive, Jesus never forsook him. మా నాన్నగారు దైవరాజ్య ప్రాప్తి పొందే 38 సంవత్సరాల వరకు దేవుడు ఎన్నడూ కూడా ఆయనను విడిచిపెట్టలేదు. When my father passed away, మా తండ్రి గారు ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు Jesus gave me a visitation through the Holy Spirit. యేసు నాకు పరిశుద్ధాత్మ ద్వారా సందర్శన ప్రాప్తిని అనుగ్రహించారు. And he made me sign a covenant with him to fulfill his will in the world. ఆయన చిత్తాన్ని లోకములో నెరవేర్పు జరిగించడానికి ఆయన నిబంధన మీద నా చేత సంతకం Then చేయించుకున్నారు. he has made a covenant with our children. ఆ తర్వాత మా బిడ్డలతో ఆయన నిబంధన సంతకం My చేయించుకున్నారు. friends, don't be afraid about the future of your children. నా స్నేహితులారా, మీ బిడ్డల భవితవ్యాన్ని గురించి భయపడకండి. As you have given your life to Jesus, మీరు మీ జీవితాన్ని యేసునకు సమర్పించి ఉండగా from generation to generation, Jesus will be with you in your family. తరము వెంబడి తరము యేసు మీతో కూడా మీ కుటుంబముతో కూడా ఉండేవాడై ఉన్నారు. And according to Isaiah 8:18, యెషయా 8:18 వచనం ప్రకారం your family will be a sign and a wonder. మీ యొక్క కుటుంబము సూచనగా మహాద్భుత కార్యంగా ఉంటుంది. And the word of God and the Spirit of God will be upon your children and children's children. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆత్మయు మీ బిడ్డల మీదను, మీ బిడ్డల యొక్క బిడ్డల మీదను ఉంచబడడానికి దేవుడు సహాయము చేస్తాడు. Tonight that grace is coming upon your children and children's children. ఈ రాత్రి అట్టి కృప మీ బిడ్డల మీదకును, మీ బిడ్డల బిడ్డల మీదకును వచ్చేస్తూ ఉన్నది. And pastors, upon your spiritual children also. అలాగే సంఘ కాపర్లు మీ ఆధ్యాత్మిక బిడ్డల మీదకు కూడా వచ్చేస్తోంది. Oh, the grace of God is coming and an increase is coming in your life and ministry. ఓ దేవుని కృప మీ మీదకును, మీ జీవితం మీదకును, మీ సేవ పరిచర్య మీదకు వచ్చేస్తోంది. And every blessing will follow. ప్రతి ఆశీర్వాదము మిమ్మును వెంబడిస్తోంది. And this grace is going to come upon every one of your families from generation to generation. ఈ కృప మీ కుటుంబములలో తరము వెంబడి తరముల మీదకు రానయ్యున్నది. Many of you have been worried about the generation curses. మీలో అనేక మంది తరముల వెంబడి వచ్చే శాపాన్ని గురించి విచారిస్తూ ఉన్నారు. But every curse has been destroyed by Jesus on the cross. అయితే ప్రతి విధమైన శాపము యేసు ద్వారా సిలువలో నాశనము చేయబడింది. And so you will have only generation blessing after blessing after blessing in the days to come. కనుక రాబోతున్న దినాల్లో తరము వెంబడి తరము ఆశీర్వాదమును మాత్రమే మీరు మీ తరములలో మీరు కలిగి ఉండనయ్యున్నారు. I command you to receive this generation blessing in Jesus' name. ఇట్టి తరముల వెంబడి ఆశీర్వాదమును యేసు నామములో మీరు స్వీకరించవలెనని ఆజ్ఞయించుచున్నాను. Children, receive 1,000 times increase in your blessing. బిడ్డలు మీ ఆశీర్వాదములలో 1000 రెట్లు వర్ధిల్లత పొందండి. Shout a big hallelujah. గట్టి స్వరముతో హల్లెలూయా అని కేక Thank వేయండి. you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Every curse is broken tonight. ప్రతి శాపము ఈ రాత్రి బ్రద్దలు చేయబడుతోంది. Demonic spirits are broken now. దురాత్మ శక్తులు ఇప్పుడే బ్రద్దలైపోతూ ఉన్నాయి. Every oppression, every obstacle that stopped you from going into the covenant of God is being broken tonight. దేవుని యొక్క నిబంధనలోనికి మీరు ప్రవేశించకుండా ఆపుతున్న ప్రతి ఆటంకము కూడా ఈ రాత్రి పూర్తిగా బ్రద్దలు చేయబడుతోంది. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. The devil can never steal your children or grandchildren. దురాత్మ మీ బిడ్డలను గాని మీ మనవ సంతతిని గాని ఎప్పటికీ ఏమాత్రము దొంగిలించలేడు. Because your children are under the covenant blessing. ఎందుకనగా మీ బిడ్డలు నిబంధన ఆశీర్వాదముల క్రింద ఉండి ఉన్నారు. I see the glory of God coming upon your children and children's children. దేవుని యొక్క మహిమ మీ బిడ్డల మీదకు, మీ బిడ్డల మీదకు రావడాన్ని నేను చూచుచూ ఉన్నాను. When you go back in your church, every member in the church is going to increase 1,000 times. మీరు తిరిగి వెళ్ళేసరికి మీ సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు కూడా 1000 రెట్లుగా ఇక మీదట వర్ధిల్లింపబడనయ్యున్నారు. With the spiritual power. ఆధ్యాత్మికమైన శక్తితో. Spiritual power. ఆధ్యాత్మిక శక్తితో. Worldly blessing. లోకపరమైన ఆశీర్వాదములతో. House after house. గృహము వెంబడి గృహము.
Hallelujah. హల్లెలూయా. And every home will become a house of God. ప్రతి గృహము కూడా దేవుని యొక్క గృహముగా ఉంచబడబోతోంది. And God is going to prosper your children. దేవుడు మీ బిడ్డలను వర్ధిల్లింప చేయనయ్యున్నారు. And the Bible says, బైబిల్ ఏమని చెప్తోంది అంటే 2 Peter 3:18, 2 పేతురు 3:18 వచనం, you will increase in the grace of God. మీరు దేవుని కృపలో ఇంకను వృద్ధి చెందుతారు. Increase in the knowledge of Jesus. యేసు యొక్క జ్ఞానములో ఇంకను వర్ధిల్లింప You will చేయబడతారు. see him. మీరు ఆయనను చూచెదరు. You will see him. మీరు ఆయనను చూచెదరు. God says దేవుడు సెలవిస్తున్నారు. in Acts 2:28, అపోస్తుల కార్యములు 2:28 వచనములో, Acts 2:17, అపోస్తుల కార్యములు 2:17 Joel వచనంలో, 2:28, యోవేలు 2:28 వచనంలో, in the last days అంచె దినములలో I will pour my spirit upon all flesh, నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కృంభరించేదను. and your sons and daughters will మీ prophesy. కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. Yes, now the prophetical anointing which takes you into the prophetic blessing will come upon you. అవును, ప్రవచనాత్మకమైన ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్ళే ప్రవచనాత్మకమైన అభిషేకం ఇప్పుడు మీ మీదకు వచ్చేయుచున్నది. It is the prophetic blessing which is a blessing of increase, increase, increase. ప్రవచనాత్మకమైన వృద్ధి చెందించే అభిషేకము మీ మీదకు వచ్చేయుచున్నది. The prophet Elijah said, ప్రవక్త అయిన ఏలియా అంటూ ఉన్నారు కదా, Widow, ఇదిగో విధవరాలు, bring me a flour bread. మొదటిగా అప్పమును నా యొద్దకు తీసుకొని రమ్ము. She said, I'm going to die because I have only little flour and little oil. ఆవిడ అంటున్నారు కదా, అయ్యా నేను చనిపోబోతున్నాను, ఎందుకంటే కొద్ది పిండి కొద్ది నూనె మాత్రమే నా చెంత ఉన్నాయి. We'll eat that and me and my son will die after that. అది భుజించిన తరువాత నేను నా కుమారుడు ఇక చనిపోతాము అంటూ ఉన్నారు. But he spoke the prophetic word. అయితే అతడు ప్రవచనాత్మకమైన వాక్కును పలికాడు. And he said, ఆయన అన్నారు, give that bread first to me. మొదటిగా ఆ మొదటి అప్పమును నాకు ఇవ్వండి. And then your oil, your flour will never diminish. ఆ తరువాత మీ యొక్క నూనె మీ యొక్క పిండె ఏ మాత్రము కూడా తక్కువ కావు, అయిపోవు అన్నారు. She obeyed the prophetic word of God. ఆవిడ దేవుని యొక్క ప్రవచనాత్మకమైన వాక్కుకు విధేయులయ్యారు. And the prophetic blessing of increase started. ప్రవచనాత్మకమైన దేవుని ఆశీర్వాదము ఆరంభించబడింది. Increase of blessing in the family. కుటుంబములో ఆశీర్వాదం వర్ధిల్లుతూ ఉంది. Her child never died. ఆమె బిడ్డ ఎప్పటికీ చనిపోలేదు. Her son never died. ఆమె కుమారుడు ఎప్పటికీ చనిపోలేదు. But he lived. అయితే అతడు జీవించాడు. And the king heard about it and honored that family. రాజు ఈ సంగతిని విని ఆ కుటుంబాన్ని ఘనపరిచాడు. Your children will rise up to high places in the government. మీ బిడ్డలు కూడా ప్రభుత్వంలో అత్యున్నతమైన స్థాయికి లేవనెత్తబడనయ్యున్నారు. Because they'll be like Joseph prophesying to kings. ఎందుకనగా వారు యోసేపు వలె రాజులకు ప్రవచనం చెప్పేవారు అవుతారు. You will prophesy to kings, my young men and young women. నా యవన సోదరులారా యవన స్త్రీలారా మీరు రాజులకు ప్రవచనము చెప్పెదరు. You will speak how to grow food and save the nation. దేశమును కాపాడడానికి భోజన వనరులు ఎలాగున పెంపొందింప చేయాలో ఆహార వనరులు మీరు రాజులకు చెప్తారు. But you young people will have direction from God to produce more food and to provide water, provide all the prosperity for the nation through the prophetic anointing. అయితే ప్రవచనాత్మకమైన అభిషేకము ద్వారా భోజన ఆహార నిల్వ పదార్థాలు నీటి ఉత్పాదక విలువలను అనేక మంది కోసం పెంపొందింప చేసి అనేక మంది యొక్క అక్కరలను సంధించే రీతిలో ఈ దేశపు యవన జనాంగంగా మీరు సరఫరా చేయనయ్యున్నారు. When you prophesy God's solutions to problems, మీరు దేవుని యొక్క పరిష్కారాలను ప్రవచనంగా ప్రజలకు తెలియచేసినప్పుడు you will rise up as Joseph to become rulers in the nation. దేశములో పరిపాలకుల స్థాయికి యోసేపు వలెనే మీరు కూడా లేవనెత్తబడనయ్యున్నారు. That's the prophetic anointing that is going to come upon you right now. అటువంటి ప్రవచనాత్మకమైన అభిషేకం ఇప్పుడు మీ మీదకు రానయ్యున్నది. And you will increase. మీరు వృద్ధి పొందేదరు. Your stature will మీ increase. యొక్క స్థాయి వృద్ధి పొందును. Yes, God's people will rise up to high places in the nation. అవును, దేవుని ప్రజలు దేశములో ఔన్నత్యము గల స్థాయికి లేవనెత్తబడనయ్యున్నారు. How many of you want the prophetic anointing? మీలో ఎంతమందికి ప్రవచనాత్మకమైన అభిషేకం కావాలి? How many of you want the prophetic anointing? మీలో ఎంతమందికి ప్రవచనాత్మకమైన అభిషేకం కావాలి? Power of God is going to come upon you in a glorious way. దేవుని శక్తి మహిమవంతమైన విధానములో మీ మీదకు రానయ్యున్నది. I'm going to pray for you right now. నేను ఇప్పుడే మీ కొరకే ప్రార్థించనయ్యున్నాను. You may put down your hands. మీరు మీ చేతులు క్రిందకి దించవచ్చు. The Lord told me ప్రభువు నాతో చెప్తున్నారు, tonight the prophetic anointing which brings increase in your life, stature in your life, and honor in your life will come upon every one of you. ఈ రాత్రి మీ జీవితంలోకి వృద్ధిని ఘనతను
ప్రాయమును తీసుకుని వచ్చే ప్రవచనాత్మకమైన అభిషేకము మీలో ప్రతి ఒక్కరి జీవితంలోనికి రానయ్యున్నది. And you will pray for others. మీరు ఇతరుల కోసమే ప్రార్థిస్తారు. And through your prophecy many others will be blessed, as Elijah prophesied and the family of the widow was blessed. మీ ప్రవచనం ద్వారా ఏలియా ఎలాగున ప్రవచించగా విధవరాలి కుటుంబము దీవించబడి ఉన్నదో అదే రీతిగా మీ ప్రవచనం ద్వారా అనేక మంది దీవించబడనయ్యున్నారు. We have a Jesus Calls Prayer Tower right here in Jalandhar. జలంధర్లోనే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం మీ కోసం పరిచర్య చేస్తోంది. Yes, you can go and prophesy God's plan to other people and pray for others there. అవును, మీరు అక్కడికి వెళ్ళి ఇతరుల కొరకైన దేవుని ప్రణాళికను ప్రవచించవచ్చును. ఇతరుల కొరకై మీరు అక్కడ ప్రార్థనా పరిచర్యను చేయవచ్చును. Lord, let your blessing flow into their home. ప్రభువా మీ ఆశీర్వాదం వారి గృహములోనికి ప్రవాహముగా Flow రావాలి. into their hearts. వారి హృదయములోనికి ప్రవాహముగా రావాలి. And fill them now. వారిని ఇప్పుడే మీరు నింపండి ప్రభువా. Let every curse disappear in Jesus' name. ప్రతి శాపము యేసు నామములో మాయమైపోవును గాక. Generation blessing come. తరముల వెంబడి ఆశీర్వాదం వచ్చును గాక. Everybody open your heart and praise the Lord. ప్రతి వారు హృదయాన్ని తెరిచి ప్రభువును స్తుతించండి. There is an increase of blessing coming right now. Praise Him. వర్ధిల్లత ఆశీర్వాదం ఇప్పుడే వచ్చేస్తుంది. ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Without the prophetic anointing you cannot survive in this wicked world. ప్రవచనాత్మకమైన అభిషేకం లేకుండా దుష్టలోకంలో మీరు ఏ మాత్రము మనుగడను సాగించలేరు. The spirit which was upon Joseph, Daniel is coming into you right now. యోసేపు మీద దానియేలు మీద ఉన్న ఆత్మ ఇప్పుడే మీ మీదకు వచ్చేయిచు ఉన్నది. The Holy Spirit is coming right now. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చేయిచున్నారు. Open your mouth. నోరు తెరవండి. And tear your spirits and cry to God. మీ ఆత్మను చించుకొని దేవునికి ఇప్పుడే మొర్ర పెడుతూ ఉండండి. Lord, the meeting is getting over. ప్రభువా సభ ముగించే సమయం అయిపోతోంది. I don't want to go without the prophetic anointing. ప్రవచనాత్మకమైన అభిషేకం లేకుండా తిరిగి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. I want you to fill me with the Holy Spirit. నన్ను మీ పరిశుద్ధాత్మ చేత నింపాలని నేను నిన్ను కోరుచూ ఉన్నాను. Come on, cry. ఇప్పుడే మొర్ర పెట్టండి. Everybody cry. అందరూ మొర్ర పెట్టండి. Husband and wife cry. భర్త భార్య కలిసి మొర్ర పెట్టండి. Family by family cry. కుటుంబం వెంబడి కుటుంబం మొర్ర పెట్టండి. Jesus wants to come and talk to you as he is speaking to me here on the platform. యేసు ఇక్కడ వేదిక మీద నాతో ఏ రీతిగా మాట్లాడుతున్నారు అలాగే మీ యొద్దకు వచ్చి మీతో మాట్లాడాలని కోరుచున్నారు. You can take Jesus with you. మీరు యేసును మీతో కూడా తీసుకొని వెళ్ళవచ్చును. As the Lord Holy Spirit fills you with himself. ప్రభువైన పరిశుద్ధాత్మ తనతో స్వయంగా మిమ్మల్ని నింపుతారు. Come on, speak in new tongues. ఇప్పుడే క్రొత్త భాషలతో మాట్లాడండి. The tongues of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క భాషలు. It's coming like a fire into your spirit. నీ ఆత్మలోనికి అగ్ని వలె వచ్చేయిచు ఉన్నవి. Fire. అగ్ని వలె. God's fire. దేవుని అగ్ని వలె. You're being transformed into the image of Jesus. మీరు యేసు యొక్క స్వరూపంలోనికి మార్చబడుచు Be ఉన్నారు. filled now. ఇప్పుడే నింపబడండి. Demonic spirits leave in Jesus' name. దురాత్మలను ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఉన్నాయి. Spirit of the flesh leave in Jesus' name. శరీర ఆత్మ ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Be filled with the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడండి. Fill, Lord. నింపండి ప్రభువా. Fill everybody. ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా. Let them enjoy your love. వారి మీ ప్రేమను అనుభూతి చెంది ఆనందించాలి ప్రభువా. Let them see visions now. వారికి మీద దర్శనములు చూడగలగాలి ప్రభువా. Let them prophesy. వారు ప్రవచనములు చెప్పగలగాలి ప్రభువా. Make them speak in God's tongues in Jesus' name. యేసు నామములో వారు దేవుని భాషలతో మాటలాడులాగున చేయండి. Come on, praise the Lord. అందరూ ప్రభువును స్తుతించండి. The Holy Spirit is filling you now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. Open your mouth. నోరు తెరవండి. Say thank you, Lord. చెప్పండి ప్రభువా మీకు వందనములు. Rejoice in your heart. మీ హృదయములో ఆనందిస్తూ ఉండండి. Rejoice. ఆనందిస్తూ ఉండండి. Rejoice. ఆనందిస్తూ ఉండండి. Rejoice. ఆనందిస్తూ ఉండండి. That God is coming into you now. దేవుడు ఇప్పుడే మీలోనికి వచ్చేయిచూ ఉన్నారు. God is coming into you now. దేవుడు ఇప్పుడే మీలోనికి వచ్చేయిచూ ఉన్నారు. The Holy Spirit is coming into you now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీలోనికి వచ్చేయిచూ ఉన్నారు. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. The devils are running now. దురాత్మలు ఇప్పుడు పారిపోవచ్చు ఉన్నాయి. Failure is running now. ఓటమి ఇప్పుడే పారిపోవచ్చు ఉన్నది. Sorrow is running now. విచారం ఇప్పుడే పారిపోవచ్చు ఉన్నది. Losses are running now. నష్టములు ఇప్పుడే పారిపోవచ్చు ఉన్నాయి. God is coming into you. దేవుడు మీలోనికి వచ్చేయిచున్నారు.
Are you not happy? మీరు సంతోషంగా లేరా? Open your mouth and praise the నోరు Lord. తెరిచి ప్రభువును స్తుతించండి. Come on, praise Him. ప్రభువును స్తుతించండి. Praise Him. ప్రభువును స్తుతించండి. Praise Him. ప్రభువును స్తుతించండి. Say, I am a useless person, but you are filling me, Almighty God. Thank you. చెప్పండి, ప్రభువా నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిని, కానీ సర్వశక్తిగల దేవుడువైన నీవు నన్ను నింపుచూ ఉన్నందుకే మీకు వందనములను చెప్తూ ఉండండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Come on, praise Him. ఇప్పుడే ప్రభువును Jump స్తుతించండి. with joy. సంతోషంతో గంతులు వేయండి. Jump with joy. సంతోషంతో గంతులు వేయండి. Dance in the presence of God. దేవుని సాన్నిధ్యంలో నాట్యమాడుతూ ఉండండి. You are becoming the prophet of the living మీరు God. జీవము గల దేవునికి ప్రవక్తగా మార్చబడుతున్నారు. Prophetess of the living God. జీవము గల దేవునికి ప్రవక్త్రులుగా మార్చబడుచూ ఉన్నారు. Lord, touch their spirits. ప్రభువా వారి ఆత్మలను మీరు ముట్టుకొనండి. Let them prophesy. వారు ప్రవచించులాగున Let చేయండి. them prophesy. వారు ప్రవచించులాగున Let చేయండి. the prophetic anointing flow. ప్రవచనాత్మక అభిషేకం వారిలో ప్రవాహముగా రావాలి. Let their spirits be connected to God's spirit now. వారి ఆత్మ ఇప్పుడే దేవుని ఆత్మ చేత అనుసంధానం కావలసి ఉన్నది ప్రభువా. He that is joined with the Lord is one spirit with the Lord. ప్రభువుతో ఏకమై ఉన్నాడు. ప్రభు యొక్క ఆత్మతో ఏకమై ఉన్నవాడై ఉంటున్నాడు. She that is joined with the Lord is one spirit with the Lord. ఏ స్త్రీ అయితే ప్రభువుతో ఏకమవుతారో వారు ప్రభువుతో ఏక ఆత్మ అయ్యున్నారు. God's spirit is coming and joining with your spirit right now. దేవుని ఆత్మ వచ్చి ఇప్పుడే మీ ఆత్మతో ఏకీభవిస్తూ ఏకమవుచూ ఉన్నది. God's spirit is coming and joining with your spirit now. దేవుని ఆత్మ వచ్చి ఇప్పుడే మీ ఆత్మతో కలుస్తూ ఏకమవుతూ ఉన్న సమయం ఇది. Your spirit is being set on heavenly fire. మీ యొక్క ఆత్మ పరసంబంధమైన అగ్ని మీద ఉంచబడుచు ఉన్నది. With love for Jesus. యేసు కొరకైన ప్రేమతో. Love for Jesus. యేసు కొరకైన ప్రేమతో. యేసు Love కొరకైన for ప్రేమతో. Jesus. యేసు కొరకైన ప్రేమతో. Sin is leaving. పాపము వెళ్ళిపోతోంది. Pleasures are leaving. భోగేచ్ఛలు వెళ్ళిపోతూ ఉన్నాయి. Joy is coming into your heart. సంతోషం మీ హృదయములోకి వచ్చేస్తూ ఉన్నది. The joy that the Lord has for మీ you. కొరకే ప్రభువు కలిగి ఉన్న ఆ సంతోషం. Come on, laugh and laugh and laugh with joy. నవ్వుతూ నవ్వుతూ సంతోషముతో నవ్వుతూ ఉండండి ఈ సమయంలో. Say, Jesus loves me. చెప్పండి, యేసు నన్ను ప్రేమించుచూ ఉన్నారు. I am so blessed. నేను ఎంతగానో దీవించబడి I ఉన్నాను. am not an orphan. నేను అనాథను కాను. My Lord Jesus has come to me. నా ప్రభు అయిన యేసు నా చెంతకు వచ్చేసి ఉన్నారు. My sorrow is turning into joy. నా దుఃఖమంతయు సంతోషముగా మార్చివేయబడుచు ఉన్నది. Father, make them speak in new tongues. తండ్రి వీరిని క్రొత్త భాషలతో మాట్లాడు వారి వలె చేయండి. Tongues of joy. సంతోషకరమైన భాషలు. Tongues of God. దేవుని యొక్క భాషలు. Let them prophesy. వారు ప్రవచనము చెప్పవలసి ఉన్నది. Everybody in this ground. ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరు Make everyone prophesy to Punjab, to India, to our family and to the place of work. ప్రతి ఒక్కరు కూడా పంజాబ్ కు, భారతదేశానికి, వారి కుటుంబాలకు, వారు ఏ ఏ ప్రాంతములలో పనులు ఉద్యోగములు చేయుచున్నారు అట్టి ప్రాంతములకు వారు ప్రవచనములు చెప్పులాగున చేయండి. Let the nation be blessed through everyone here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా దేశము దీవించబడులాగున చేయండి ప్రభువా. Let the rulers of Punjab be blessed through everyone here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా పంజాబ్ యొక్క పరిపాలకులు ఆశీర్వదించబడాలి ప్రభువా. Let the children, the young people rise up as Daniels and Josephs and Esthers and Deborahs. ఇక్కడ ఉన్న యవనస్తులందరూ కూడా యోసేపు వలె, దానియేలు వలె, ఎస్తేరు వలె, దెబోరాల వలె ఆశీర్వదించబడాలి ప్రభువా. Their lips are on fire now. ఇప్పుడు వారి పెదవులు అగ్నితో కూడా నిండుకొని ఉన్నాయి. Full of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉన్నారు. Holy Spirit. పరిశుద్ధాత్మ. Holy Spirit. పరిశుద్ధ ఆత్మ. Holy Spirit. పరిశుద్ధ ఆత్మ. Father, తండ్రి, as you are asking me to pray, మీరు నన్ను ప్రార్థించమని కోరినట్లుగానే I pray for the young people who need to get married, Lord. వివాహం కావలసిన యవనస్తుల కోసమే ప్రార్థన చేయుచు ఉన్నాను ప్రభువా. Let them have God-fearing, prosperous spouses in Jesus' name coming to them this month itself. ఈ నెలలోనే దేవుని యందలి భయభక్తులు కలిగిన ఆశీర్వాదకరమైన బాంధవ్యములు వారికి వచ్చును గాక. In the name of Jesus, I pronounce this blessing into their lives. యేసు నామములో ఇట్టి ఆశీర్వాదమును వారి జీవితములలో నేను ప్రకటించుచూ ఉన్నాను. Build their home. వారి గృహాల నిర్మాణము చేయండి. Build their home. వారి గృహాల నిర్మాణము చేయండి. Build them into homes. వారిని గృహాలుగా నిర్మాణము And చేయండి. give them a wonderful family life. వారికి అద్భుతమైన కుటుంబ జీవితమును అనుగ్రహించండి. Save every member of the family as they prophesy. వారు ప్రవచిస్తూ ఉండగా వారి కుటుంబములో ప్రతి సభ్యుని కూడా మీరు రక్షించండి ప్రభువా. Let there be joy
joy in every home. ప్రతి గృహములో కూడా సంతోషం ఉండాలి ప్రభువా. Covenant blessing in every home. ప్రతి గృహమునకు వచ్చి మీరు ఆశీర్వదించండి ప్రభువా. I pray for everyone who needs a job. ఉద్యోగం కావాల్సిన ప్రతి ఒక్కరి కోసమై ప్రార్థన చేయుచు ఉన్నాను ప్రభువా. Not just an ordinary job, but a job provided by God. కేవలం సామాన్యమైన ఉద్యోగములు కాదయ్యా, దేవుని చేత అనుగ్రహించబడ్డ ఉద్యోగములు వారికి No అనుగ్రహించండి. more debts. ఇక మీదట రుణములు ఏవి ఉండకూడదు. I release them from that curse of debt. రుణముల శాపము నుంచి నేను వారికి విడుదల ఇచ్చుచూ ఉన్నాను. Let them prophesy and receive God's provisions every day. వారు ప్రతి రోజు కూడా ప్రవచించి దేవుని వనరులు వారు స్వీకరించుదురుగాక. It's coming, my నా friend. స్నేహితులారా, అవి వచ్చేస్తున్నాయి. As Elijah prophesied and the woman obeyed, prophetic blessing came upon the family. ఏలియా ప్రవచించినట్లుగానే సహోదరి విధేయురాలైనట్లుగానే ప్రవచనాత్మకమైన ఆశీర్వాదాలు The వచ్చాయి. blessing of increase is coming. వృద్ధి అనే ఆశీర్వాదం యొద్దకొస్తోంది. In the name of Jesus, let it come upon them. యేసు నామములో వారి మీదకి వచ్చును గాక. A little one become 1,000. చిన్నవారు 1000 మంది అవుతారు. Mashal Barani Santil Barani. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. We give you all the glory. నీకు సకల మహిమయు చెల్లిస్తున్నాం. We give you all the glory. నీకు సకల మహిమయు చెల్లిస్తున్నాం. A great release has come upon everybody. గొప్ప విడుదల ప్రతి వారి మీదకు వచ్చి ఉన్నది. I pray for all the churches, Lord. సంఘములన్నిటి కోసమై ప్రార్థన చేయుచున్నాను Let ప్రభువా. there be a great increase. గొప్ప వృద్ధి కలుగును గాక. Miracles after miracles in every church. ప్రతి సంఘములో అద్భుతముల వెంబడి అద్భుత కార్యములు జరుగును గాక. The Lord tells me two things for every ministry in Punjab. పంజాబ్ లో ఉన్న ప్రతి సేవ పరిచర్యకు దేవుడు 2 సంగతులు నాకు తెలియచేయుచు ఉన్నారు. You are going to see the resurrection power of Jesus as never before in your ministries. గతములో మునుపెన్నడు లేనట్టుగా ఇక మీదట మీ సేవ పరిచర్యలో యేసు యొక్క పునరుద్ధానపు శక్తిని మీరు ఇక మీదట చూడనయ్యున్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. And the young people who follow the Lord, who love the Lord Jesus, shall increase and rise up to great heights. ప్రభువును అనుసరించే యవనస్తులు, ప్రభువును ప్రేమించే యవనస్తులు అత్యున్నతమైన స్థాయికి లేవనెత్తబడనయ్యున్నారు. Would you thank God for this blessing? ఈ ఆశీర్వాదం కొరకై దేవునికి ధన్యవాదములు చెల్లిస్తారా? Would you receive this blessing? ఈ ఆశీర్వాదములను మీరు స్వీకరిస్తారా? Hallelujah. హల్లెలూయా. I'm going to pray the final prayer as the Holy Spirit is leading me into it. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆఖరి ప్రార్థన వైపు నడిపిస్తూ ఉండగా ప్రార్థన చేయుదాం. Everyone who is sick, ఎవరైతే రోగముల చేత బాధపడుతూ ఉన్నారో put your hands upon your chest. మీ చేతులను మీ ఛాతీ మీద ఉంచుకోనండి. If you are here as husband and wife, hold hands. భార్యాభర్త ఇక్కడ ఉన్నట్లయితే మీ చేతులు కలిపి పట్టుకోనండి. If somebody is not able to pray for themselves, you lay hands upon them. ఎవరైనా వారి మీద చేతులు ఉంచుకోలేకపోతే వారి మీద మీరే మీ చేతులను ఉంచటానికి ప్రయత్నం చేయండి. Now we'll believe, Lord, for healing our organs and our bodies. ఇప్పుడు మన దేహములకు మన అవయవములకు స్వస్థత ఇచ్చులాగున ప్రభువు మీద నమ్మిక ఉంచుదాం. Not because of Paul Dinakaran's prayers. పాల్ దినకరన్ యొక్క ప్రార్థనలను బట్టి కాదండి. Paul Dinakaran is mud and clay and a man. పాల్ దినకరన్ కేవలం నేల మంటి మాత్రమే, నరుడు మాత్రమే. But Jesus has already shed his blood and has wounds in his body to heal all our sicknesses. Look at the wounds of Jesus. యేసు గాయముల వైపునకు చూడండి. One touch ఒక్కసారి తాకితే by the wounds of Jesus will heal us. యేసు గాయములు మనలను స్వస్థపరచును. He is in your heart. ఆయన మీ హృదయములో ఉన్నారు. He is rising up in your body, which is the temple of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మక ఆలయమైన మీ దేహములో నుండి పైకి లేచుచూ ఉన్నారు. Now believe for your healing from Jesus. యేసు యొద్ద నుంచి మీకు వచ్చే స్వస్థత మీద ఇప్పుడు మీరు నమ్మిక ఉంచండి. Lord Jesus, ప్రభువైన యేసు, we pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థన You చేయుచున్నాము. said, ask anything in my name and I will do it. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను దానిని జరిగిస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. Where the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటోంది.
Now liberate all of us from all the sickness and weakness, Lord. ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి, రోగము నుంచి మాకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించండి. Let every sickness be healed. ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. Let everyone's organs be healed in Jesus' name. ప్రతి ఒక్కరి అవయవములు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Let every organ which is dead come back to life in Jesus' name. మృతతుల్యమైన ప్రతి అవయవములకు ఇప్పుడే యేసు నామములో తిరిగి జీవము కలుగును గాక. Just praise him now, it's happening. ఇప్పుడు జరుగుతోంది. కేవలం ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Life is coming into your organs again. మరలా జీవం మీ అవయవాలలోకి వచ్చేస్తూ ఉన్నది. Just praise the Lord. కేవలం ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Your organs are coming back to life. మీ అవయవాలకు తిరిగి మరలా జీవం Because కలుగుతోంది. Jesus is healing you. ఎందుకనగా యేసు మిమ్మల్ని The Holy Spirit is resurrecting you. పరిశుద్ధాత్ముడు మీకు పునరుద్ధానం Come on, open కలిగిస్తున్నాడు. your mouth and praise him now. నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. In the name of Jesus, let every weakness leave the organs of the people. యేసు నామములో ప్రజల అవయవాల నుంచి ప్రతి బలహీనత విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Come on, praise him. దేవుని స్తుతిస్తూ ఉండండి. Just praise him. కేవలం ఆయన స్తుతించండి. It's happening. Believe and praise him. నమ్మండి, ఇప్పుడే అట్టి కార్యములు జరుగుచూ ఉన్నాయి. Jesus is healing you. యేసు మిమ్మును స్వస్థపరచుచూ ఉన్నారు. Nobody is extra special. ఎవరు కూడా మరి ప్రత్యేకమైన వారు కాదు. All of us are special to Jesus. మనమందరం కూడా యేసుకు ప్రత్యేకమైన వారమే. He has shed his blood for everybody. ఆయన అందరి కోసం రక్తము Come on, చిందించి praise ఉన్నారు. him. ఇప్పుడే ప్రభువును Praise స్తుతించండి. him. ప్రభువును Praise స్తుతించండి. him for healing you. స్వస్థత కోసం In ప్రభువును faith, praise స్తుతించండి. him. విశ్వాసంతో ఆయన స్తుతించండి. Say, my kidneys are healed by you, Lord Jesus. Thank you. ప్రభువైన యేసయ్య, నా మూత్రపిండాలు నీ ద్వారా స్వస్థపరచబడ్డాయి, మీకు వందనములు. My liver is healed. నా కాలేయము స్వస్థపరచబడి ఉన్నది. My uterus is నా healed. గర్భాశయము స్వస్థపరచబడి My ఉన్నది. eyes are healed. నా కన్నులు స్వస్థపరచబడి My brain ఉన్నాయి. is healed. నా మెదడు స్వస్థపరచబడి ఉన్నది. My organs are నా healed. అవయవములు స్వస్థపరచబడి My ఉన్నవి. back pain is నా healed. నడుము నొప్పి స్వస్థపరచబడి ఉన్నది. Hallelujah. Hallelujah. Whatever you need, ask God and say, thank you, Jesus. మీకు ఏది అవసరమో ప్రభువును అడుగుతూ ప్రభువుకు వందనములు చెప్పండి. Receive the healing in Jesus' name. యేసు నామములో స్వస్థతను స్వీకరించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. You are healing everybody మీరు now. ప్రతి ఒక్కరిని ఇప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నారు. Every ear is opening right ప్రతి now. చెవి ఇప్పుడే తెరవబడుచు ఉన్నది. Receive the life of Christ. క్రీస్తు జీవాన్ని స్వీకరించండి. From head to foot, you are healing everybody, Lord. తల నుంచి అరి కాలు వరకు ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచుచూ ఉన్నారు ప్రభువా. And now you evil powers, ఇప్పుడు దురాత్మలైన వారలారా, you witchcraft powers, చేతబడి శక్తులారా, you powers which have come into the bodies of the people because of their old sins. ప్రజల యొక్క పాత పాపములను బట్టి వారి దేహాలలో ప్రవేశించి ఉన్న దుష్ట సంబంధమైన ప్రతి ఆత్మలారా, I command you in Jesus' name, leave the organs of the people. యేసు నామములో మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ప్రజల అవయవములను విడిచిపెట్టి వెళ్ళిపోండి. Leave their minds now. వారి మనసులను విడిచిపెట్టి వెళ్ళిపోండి. Be healed, you organs, in Jesus' name. అవయవములు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Every cancer, every tumor, be healed in Jesus' name. ప్రతి క్యాన్సర్, ప్రతి కణితి యేసు నామములో స్వస్థపరచబడును గాక. New skin come. నూతన చర్మము రావాలి. Thank you, Lord, for doing it. ప్రభు అలా చేయుచున్నందుకే వందనములు. Come on, clap your hands and praise the Lord. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Try to do what you could not do before. గతంలో ఏం చేయలేదో చేయడానికి ప్రయత్నం చేయండి. Jesus has healed you. యేసు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నారు. Jesus has healed you. యేసు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నారు. Raise your hands and praise the చేతులు Lord. చాపి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. Praise the ప్రభువును Lord. స్తుతిస్తూ ఉండండి. Praise the ప్రభువును Lord. స్తుతిస్తూ ఉండండి. Praise the ప్రభువును Lord. స్తుతిస్తూ ఉండండి. Miracles are happening. అద్భుత కార్యములు జరుగుచూ ఉన్నాయి. Jesus is coming with యేసు you. మీతో కూడా వచ్చుచూ ఉన్నారు. Jesus is coming with యేసు you. మీతో కూడా వచ్చుచూ ఉన్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా.